మళ్ళీ థియేటర్లో చూడడం ఎలా అనిపిస్తుంది? బ్రో చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. నేను అంటే ఫస్ట్ టైం రిలీజ్ అప్పుడు నేను పుట్టలేదు, సో ఈసారి కొంచెం చూసినాం కాబట్టి బా అలాంటి సినిమా ఇంకా ఎన్నో చేయాలి బ్రో. అంతే బాబు సీన్స్ టీవీలో చూస్తుంటావు, కొత్తగా సీన్స్ యాడ్ అయినట్టు ఏమైనా అనిపించింది? అదేం లేదు, అన్ని సీన్స్ లైక్ 4K ఉంది, క్వాలిటీ బాగుంది చాలా. బాబు సీన్స్ అయితే బా జై బాబు అంతే. డైలాగ్స్ టాప్ నాచ్. మీరేమైనా డైలాగ్ ఏదైనా ఒకటి చెప్పండి. డైలాగా గన్ చూడాలనుకోద్దు, బుల్లెట్ చూస్తే చచ్చిపోతావు. ఎలా అనిపించింది స్క్రీన్ పైన మహేష్ బాబుని మళ్ళీ చూసుకోవడం? అసలు స్క్రీన్ ప్రెసెన్స్ అంటే మహేష్ బాబుది, ఆయన ఆవరా అంతా. బాబు అంటే బాబు అంతే, ఏం చెప్పలేం. మహేష్ బాబు 50 పుట్టినరోజు ఇవాళ. 50 అంటే నమ్ముతున్నారు? అసలు ఆయన చూస్తుంటే 26 ఉన్నారు. మా ఫాదర్కి ఆయనకన్నా చిన్న, కానీ మహేష్ బాబే కొంచెం ఫుల్ యంగ్గా 25-26 అట్లా ఉన్నాడు. దట్స్ బాబుస్ క్లాసిక్ అంతే. మహేష్ బాబుని ప్రధానం పిలుస్తారు మహేష్ అన్న. బర్త్డే విషయం చెప్పండి. హ్యాపీ బర్త్డే మహేష్ అన్న. జై బాబు. జై బాబు. నీకు ఎలా అనిపిస్తుంది? బాగున్నాడు. చూస్తున్నారు కదా, ఇక్కడ చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఒకే మహేష్ ఫ్యాన్స్లో అయితే జోష్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ అతడు రిలీజ్ చేయడం అయితే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇలాంటి సినిమా అసలు ఇప్పుడు వస్తే ఇంకా రిలీజ్ అంటే ఇంకా బాగుంటుందని కూడా వాళ్ళు ఫ్యాన్స్ అయితే హోప్స్ పెట్టుకుంటున్నారు. రాజమౌళి సినిమా కోసం అయితే ఇప్పుడు ఈగర్గా వెయిట్ చేసినట్టు కూడా ఫ్యాన్స్ అయితే చెప్తున్నారు. ప్రసాద్ ఐమాక్స్ దగ్గర అయితే హంగామా నడుస్తుంది. ఇప్పటికే చూడొచ్చు మహేష్ బాబు బర్త్డే ఇవాళ. ఇప్పటికే ఎంతోమంది సినిమా ప్రముఖులు అయితే ఆయనకి విషెస్ చెప్పారు. ఇటు చిరంజీవి, మెగాస్టార్ చిరంజీవి నుంచి ప్రతి ఒక్కరు. మెగాస్టార్ చిరంజీవి కూడా మహేష్ బాబు అసలు 50 ఏళ్ళు అంటే నేను కూడా నమ్మలేకపోతున్నాను అనే విధంగా చిరంజీవి అయితే విష్ చేశారు. చాలామంది అయితే మహేష్ బాబు ఇది 50వ పుట్టినరోజు అంటే ఎవరు నమ్మడం లేదు, ఎందుకంటే ఆయన లుక్ కానీ ఆయన గ్లామర్ కానీ అలాగే ఉండిపోతుంది. 25 ఏళ్ళ కుర్రాడ్లాగానే ఇంకా మహేష్ బాబు కనిపిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఫ్యాన్స్ కూడా అసలు ఎవరు 50 పుట్టినరోజు అంటే ఎవరు నమ్మట్లేదు. అతడు రిలీజ్ సందర్భంగా ఆయన స్క్రీన్ మీద చూసుకుంటూ చాలామంది అభిమానులు అయితే ఎంజాయ్ చేస్తున్నారు. ఆ డైలాగ్స్ కావచ్చు, అతడులో ఆ స్క్రీన్ ప్రజెన్స్ కావచ్చు మహేష్ బాబుది, ప్రతి ఒక్కరూ ఆడియన్స్ అయితే మెస్మరైజ్ అవుతున్నారు. మహేష్ బాబు ఫ్యాన్స్ అయితే ఇంకా చాలామంది అమ్మాయిలు అయితే థియేటర్లో పూనకాలతో ఊగిపోతున్నారు. ఆ వీడియోలు కూడా సోషల్ మీడియాలో వస్తున్నాయి, చూడొచ్చు. మరి మహేష్ బాబుకి సంబంధించి SSMB 29 అప్డేట్ ఏదైనా వస్తే బాగుంటుందని అయితే ఫ్యాన్స్లో అదొక నిరాశ అయితే ఉంది. మరి రాజమౌళి ఎలాంటి అప్డేట్ ఇస్తారు, ఏమైనా ఇస్తారా లేదా అనేది కూడా మనం చూడాలి. అప్డేట్ ఏ ఒక్కటి అసలు పోస్టర్ అయినా కానీ మహేష్ బాబుది ఏదో ఒక్కటి ఉన్నా పర్లేదు, తమకు హ్యాపీగా ఫీల్ అవుతామని అయితే ఫ్యాన్స్ అయితే చెప్తున్నారు. మరి ఇక్కడ అతడు రిలీజ్ సందర్భంగా ఫ్యాన్స్ మరింత మంది వస్తున్నారు. ఒకసారి వాళ్ళ అభిప్రాయాలు కూడా తెలుసుకుందాం. మస్తున్నాడు అంటే స్పాయిలర్స్ కాదు కానీ నాగార్జున సార్ అయితే బాబా ఏమన్నా ఉందంటే సినిమా బుర్ర పిచ్చెక్కింది. దానివల్ల అరిసి నా గొంతు కూడా పోయింది. బీజిఎం అయితే మాప్ స్టార్ బీజిఎం వడుద్ది తెలుసా బాబా. మళ్ళా మోనికా సాంగ్ ఏమన్నా మంచి సినిమా అంటే ఇలాంటి సినిమాలు పక్కా తీయాలి. కంకరాజ్ అయితే ఇండస్ట్రీ హిట్ అన్నా. లోకేష్ కనకరాజుతో మహేష్ బాబు సినిమా చేస్తే ఎలా ఉంటుంది? అది ఇంకా రికార్డ్స్ అన్ని పోతాయి. ఇంకా దాన్ని ఏమంటారు, ఇప్పుడు కొత్తగా SSMB వస్తుంది కదా 29, ఆ సినిమాకి మొత్తం బట్టలు చించుకుంటారు అందరూ. కంకరాజు సినిమా అంటే ఇంకా చూడాలి. అంటే ఇట్లా కుదరదేమో, మేబీ వచ్చిందనుకో పక్కా 1000 crores డ్యామ్ షూర్. వాటు పోయింది ఇప్పుడు, ఇంకా లైట్ తీసుకోండి, వాటు పోయింది. ఇక కూలీ సినిమా వచ్చినాక ఇప్పుడు కొంచెం పైగా వాటు చూస్తాను. అది ఒకవేళ చూద్దాం అప్పుడు. ఇంకా వాటు చూడలేదు, కానీ ఈ సినిమా వచ్చిన తర్వాత కూలీ ఏ సినిమా కూలీ కింద పనికిరావు బ్రో చెప్పాలంటే నిజంగా. అంటే నాగార్జున సార్ విలన్ గా చేశారు కాబట్టి ఫస్ట్ టైం శివ తర్వాత ఇంత వైలెన్స్ చూపించడం నాగార్జున సార్ ది. ఆయన ఆ సార్ ప్రెసెన్స్ అయితే బాబా మైండ్ బ్లాక్ అయింది అంతే. ఇంక చెప్పాలి, ఇంకా అందరు పక్కా చూడాల్సిందే కూలీ సినిమా. ఆ ట్రైలర్ కు చూపించారు బా. ఇంకా శివ వస్తా అంటే ఇంకా ప్రతి తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఫ్యాన్స్ అందరూ పక్కా వస్తారు, పక్కా సార్ కి సపోర్ట్ చేయాలి అంతే. బ్రేక్ బ్రో, కూలీ తర్వాత పుష్ప 2 రికార్డ్స్ బ్రేక్ అయిపోయింది.
అల్లు అర్జున్ సార్ అంటే నాకు ఫుల్ ఇష్టము చాలా, అంటే మహేష్ బాబు తాత ఆయననే. కానీ ఈ కూలీ తర్వాత లోకేష్ కనకాల సినిమాలు అంటే అంతే ఉంటాయి. సినిమా బాగుంది, పక్కా చూడాలి అందరూ. మహేష్ బాబు అల్లు అర్జున్ కాంబినేషన్ లో ఏదైనా మల్టీ స్టార్ వస్తే ఎలా ఉండదు? అది అంటే అది ఇంకా రికార్డ్స్ అన్ని నిజంగా పోతాయి. ఎందుకంటే అల్లు అర్జున్ సార్ కి చాలా ఫ్యాన్స్ ఉన్నారు, మహేష్ బాబు సార్ కంటే కలిసి ఉన్న చాలా మంది. మస్తు ఉంటుంది పక్కా. అంటే కోరుకుంటున్నా అలాంటి మల్టీ స్టార్ సినిమా, లైక్ పవర్ స్టార్ ఇంకా సూపర్ స్టార్, అల్లు ఐకాన్ స్టార్ అండ్ సూపర్ స్టార్, అలాంటి సినిమా పక్కా రావాల్సిందే. మహేష్ బాబు గారు ఆల్రెడీ వెంకటేష్ గారితో చేశారు మల్టీ స్టార్. ఈసారి అల్లు అర్జున్ సార్ లేకపోతే పవన్ కళ్యాణ్ సార్తో చేశారు అనుకో, అయిపోయి రికార్డ్స్ అన్ని పోతాయి. ప్రభాస్ మహేష్ బాబు చేస్తే అన్న అది ఇంకా హాలీవుడ్ రేంజ్ అన్న సినిమా తీయాలంటే. అలాంటిది 6 feet హైట్, సలార్ బిజినెస్ మ్యాన్ గా అలాంటి ఇట్లా కాంబినేషన్ సినిమా ఇష్టం. ఇంకో వాయలెంట్ సినిమా మొత్తం సందీప్ రెడ్డి వంగ. ఎందుకంటే ఆయనకి లైక్ యానిమల్ చూసిన తర్వాత ఆయన స్క్రీన్ ప్రెసెన్స్, లైక్ హీరోని ఎలా చూడాలి ఎలా చేయాలని ఆయనకు బాగా తెలుసు. ఈ యానిమల్ చూసాము, యానిమల్లో రణబీర్ కపూర్ని చాలా హైలో పెట్టాడు. ఇప్పుడు మళ్ళా SSMB 29 తర్వాత మేబీ మహేష్ బాబు సార్కు సందీప్ రెడ్డి వంగ ఉంది సినిమా. ఆ సినిమా వచ్చింది అనుకో, ఇంకా కరెక్ట్గా మహేష్ బాబు వాడేవాడు ఎవరంటే సందీప్ రెడ్డి వంగ సార్, అంతే. ఆల్రెడీ ప్రభాస్ తో చేస్తున్నారు కాబట్టి మహేష్ ఇద్దరు కాంబినేషన్ వస్తే బాగుంటుంది. అంటే మల్టీవర్స్ లాగా ఉంటే కొంచెం కాన్సెప్ట్ బాగుంటుంది, కానీ మేబీ చాలా ఛాన్సెస్ లేవు, కానీ కాన్సెప్ట్ వస్తే బాగుంటుంది. సందీప్ రెడ్డికి మీ తరపున రిక్వెస్ట్ చేస్తారా మహేష్ తరపున? సందీప్ రెడ్డి వంగ సార్ ఒకవేళ మీరు చూస్తున్నారంటే మహేష్ బాబు సార్తో రికార్డ్స్ అన్ని హాలీవుడ్ రేంజ్ దాకా ప్యాన్ బోల్ సినిమా తీయాలి సార్, అంతే. జై బాబు. రామ్ చరణ్ ఎట్లా వస్తుంది అప్పుడు వస్తుంది ఆల్రెడీ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అవుతుంది కదా. ఇప్పుడు నెక్స్ట్ రాజమౌళి సార్ తర్వాత సార్తో సార్. ఇక నిజంగా చెప్పాలంటే సందీప్ రెడ్డి వంగ సార్కి కరెక్ట్గా తెలుసు మహేష్ బాబుని ఎలా వాడాలో. అంటే చాలా మంది డైరెక్టర్స్ మంచిగా వాడారు, కానీ సందీప్ రెడ్డి వంగకి ఫుల్ అంటే ఆయనకు ఫుల్ తెలుసు, నాలెడ్జ్ ఉంది ఎలా వాడుకోవాలో హీరోస్ అని చెప్పి. అంటే చేయొచ్చు, ఆల్రెడీ బిజినెస్ మ్యాన్ చూసాం కాబట్టి కొన్ని రొమాంటిక్ సీన్స్ వన్ నేను ఒక్కనే దాంట్లో కూడా చూసాం కొన్ని. అది తెలియదండి. అంటే ఇన్ని సినిమాలు చూసిన తర్వాత మేబీ చేయడేమో, కానీ వైలెన్స్ సినిమా అయితే పక్కా చేయగలుగుతారు, కానీ అలాంటి సీన్స్ అలాంటి చేయడు. ఫ్యామిలీ మ్యాన్ కాబట్టి అలా చేయడు, కానీ వైలెన్స్ సినిమా చేస్తాడు, కానీ ఇలాంటి సీన్స్ చేయడేమో నాకు తెలిసి అంతవరకు. మహేష్ బాబు చూస్తుంటే 50 ఏళ్ళు అంటే ఎవరు నమ్మరు సార్ అసలుకి. ఆయనకి లైక్ అప్రాక్స్ 25-26 అట్లున్నాడు ఆయన. మహేష్ బాబు సార్ అంటే అలాంటి గ్లామర్ తెచ్చుకోవాలంటే ఇంకా అందరి తెలుగు యువతకి డ్రీమ్ అలా స్కిన్ కేర్ చేయడం అన్ని. ఆయన బర్త్డే ఎలా సెలబ్రేట్ చేస్తున్నారు? ఓ ప్రసాద్లో అంటే నాకు తెలియదు, కానీ అలా లేడు బ్రో అసలుకి. ఆయన 25 years లాగా ఉన్నాడు బ్రో చెప్పాలంటే. మహేష్ బాబు సార్ అసలు 50 అంటే ఎవరు నమ్మడు. ఇప్పుడు చూడండి, ఫారిన్ కంట్రీస్కి వెళ్ళండి, ఆయన ఫోటో చూపండి, ఆయన ఏజ్ గెస్ చేయమంటే అందరు 25-26 అని చెప్తారు, కానీ రియాలిటీ ఆయన 50. ఆయన ఏజ్ రివర్స్ అవుతుంది అంతే మహేష్ బాబు సార్, అంతే. అంటే నేను ఒక స్టూడెంట్ కాబట్టి మాకు అంత ఉండదు, కానీ ఇక్కడ అంటే చాలా మంది ఫ్యాన్స్ వచ్చారు, చేశారు. హరిషర్ అంతా బాగుంది. హరిషర్ నా గొంతు కూడా పోయింది అంత మొత్తం సినిమా మొత్తం హరిషణ గొంతు పోయింది. ఇప్పుడు సుదర్శన్లో సంధ్య దగ్గర చాలా సెలబ్రేషన్ చేస్తారు, అక్కడ చేయండి, అక్కడ బాగుంటుంది సెలబ్రేషన్స్. అంటే మహేష్ బాబు 4 సుదర్శన్ 35. SSMB 29 రికార్డ్స్ అన్ని పోతే ప్రతి మహేష్ బాబు ఫ్యాన్ డైయాడ్ DHFM బట్ట చించుకోవాల్సిందే. అలాంటి సినిమాలు 5,000 కోట్లు కాదని 2,000 కోట్లు బడ్జెట్ అంటే ఇంకా ఈజీగా 3,000-4,000 crores పడుతుంది. మహేష్ బాబు సార్కి అంత రేంజ్ ఉంది. ఇప్పుడు డొమెస్టిక్ ఫిలిమ్స్ అంటే రీజనల్ ఫిలిమ్స్ తోనే రికార్డ్స్ కొడుతున్నాడు. ఆస్కార్ అంటే ఇంకా ట్రైలర్ చూసినాక అర్థమవుతుంది. అంటే ఇప్పుడే గెస్ చేయలేం కదా. అంటే ఆస్కార్ అంటే ఛాన్సెస్ ఉన్నాయేమో, అంటే అడ్వెంచర్ ఫిల్మ్ అంతే ఛాన్సెస్ ఉన్నాయి.
అంటే ఇప్పుడు నాటు కూడా వచ్చి లైక్ RRR కూడా వచ్చిన కొన్ని ఆస్కర్స్, మేబీ దీని కూడా రావచ్చు పక్క. ఒకవేళ అతడు సినిమా ఇప్పుడు రిలీజ్ అయి ఉంటే ఎలా ఉండు బ్రో? ఆ టైంలో అంటే సూపర్ హిట్ అయింది అనుకుంటా. కానీ ఇక్కడైతే ఇండస్ట్రీ హిట్ పక్క. ఇప్పుడు ఈ టైంలో పక్కా లేచిపోతుంది. ఆ టైంలో అంటే అలాంటి సినిమాలు చాలా కష్టం, అంటే అలాంటి సినిమా కొంచెం కాంప్లికేటెడ్ కాబట్టి సూపర్ హిట్ అయింది. కానీ ఈసారి తీస్తే పక్కా బ్లాక్ బస్టర్ బ్రో చెప్పాలంటే.